సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో వాగ్దానము వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమును మనము చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. మనము చదువుకున్నటువంటి ఈ లేఖనమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించి మనకు అనుగ్రహించును అని చదువుకున్నాం. మన ప్రభువు మనము అడుగునది అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రతి మనిషికి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని ఒక ఆశ ఉంటే, ప్రతి మనిషి యొక్క ఆలోచన, ప్రతి మనిషి యొక్క తలంపు ఏంటి అని అంటే, తాను అనుకున్నది జరగాలి అని, ఏదైతే ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాడో అవన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి అని ఆశపడుతూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభువారు అంటాడు కదా. అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు అని అంట. ఎవరైతే ప్రభువుని అడుగుతారో మనము అడిగినవి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. మనము అడుగుతున్నవన్నీ కూడా ఆయన ఆలకించి మన మనవులను అంగీకరించి మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రభు బిడ్డలారా, ఏది దేవుని సన్నిధిలో నీవు మనవి చేస్తూ ఉన్నావో నీ ప్రతి మనవిని దేవుడు ప్రభువారు వింటూ ఉన్నా. ప్రభువు అడగమన్నాడు కదా అని దేవునికి విరోధమైనవి మనము అడగకూడదు. మనము దేవునికి ఇష్టమైనటువంటివి అడగాలి. మనము అడిగినవి దేవుని చిత్తములో ఉన్నప్పుడు మన మనవులు ఆయన ఆలకించి మనకు కావలసినవి ప్రభువారు అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ దినమున ఏది కావాలి అని నీవు ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నావో నిశ్చయముగా ప్రభువారు నీ ప్రార్థనలు వింటూ ఉన్నా. నీకున్నటువంటి అవసరతలు ఏంటో, నీకున్నటువంటి అక్కరలు ఏంటో ప్రభువునకు తెలుసు. నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యములు జరగాలి అని ప్రభు దగ్గర నుండి నీవు ఆశిస్తూ ఉన్నావో ప్రభువారు నీ మనవులన్నిటినీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమున నీ మనవులను ప్రభువారు విని నీ ప్రార్థనకు ఆయన సమాధానమును అనుగ్రహిస్తాడు. కనుక ప్రభునందు నమ్మకమును ఉంచుదాం. ఈ రోజున నీ ఆశ కలిగినటువంటి ప్రాణమును ప్రభువు తృప్తిపరచి నీవు ఏదైతే అడుగుతూ ఉన్నావో నీవు అడిగినటువంటి మనవులను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.